హాయ్ అండి. మనకి తనుజ ఫ్యాన్ బేస్ వాళ్ళు తనుజ ఫ్యాన్స్ అని చెప్పేసి ఒక ఫ్యాన్ పేజెస్ను ఓపెన్ చేసేసి యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ ఓపెన్ చేసేసి తనుజ ఒకవేళ లైవ్లోకి వస్తే తనుజతో లైవ్లో ఇన్స్టాలో ఇట్లా లైవ్లో మాట్లాడితే వాళ్ళ ఫ్యాన్ పేజెస్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళలో కొంతమంది తనుజతో మాట్లాడించడానికి ఫోన్పే గూగుల్ పే ద్వారా డబ్బులు తీసేసుకొని తనుజ కనెక్షన్ చేసేసి మాట్లాడిస్తున్నారని చెప్పేసి కొంతమంది మాట్లాడుకుంటున్నారు. కొన్ని డబ్బులు కూడా ఇచ్చినామని చెప్పేసి వస్తున్నాయి. అదేవిధంగా కొంతమంది ఆల్రెడీ స్పందించడం జరిగింది. డబ్బులు తీసుకున్న వాళ్ళు మాకు కొంచెమే అమౌంట్ వచ్చింది, మేము ఎక్కువ అమౌంట్ తీసుకోలేదు, లక్ష 60,000 ఎంతో వచ్చింది, అంతే వేసిరు. మేము తనుజ ఈవెంట్ చేద్దానికి అందరినీ ఆర్గనైజేషన్ చేయని చెప్పేసి అడిగినాం. అందరు డబ్బులు వేయమని అడిగితే వేసిరని చెప్పేసి కొన్ని ప్రూఫ్స్తో సహా పెట్టడం జరిగింది కొంతమంది మేధావులు. నేను ఒకటి దయచేసి అడుగుతున్నాను, మీరు అతని అకౌంట్లలో వాళ్ళ అకౌంట్లలో ఎలా వేస్తున్నారో తెలియదు, కానీ వాళ్ళకి వేసే బదులు డైరెక్టుగా మీరే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు పేదవాళ్ళు ఉన్నారు, కొంతమంది వృద్ధాశ్రమాలు ఉన్నాయి, తర్వాత అనాథాశ్రమాలు ఉన్నాయి. ఇలాంటి ఆశ్రమాలకి డబ్బులు లేని వాళ్ళకి రోడ్ల మీద వాళ్ళు రోడ్ల మీద భిక్షాటన చేసే వాళ్ళకి సహాయం చేసేసి తనుజ పేరు మీద ఇది చేసినాము తనుజకు అని పోస్ట్ చేసేసి తనుజకు పోస్ట్ డైరెక్ట్ ట్యాగ్ చేసేస్తే తనుజ గారు చూసుకొని హ్యాపీగా ఫీల్ అయ్యేదేమో. తనుజ గారికి ఏ ప్రమేయం లేకుండా మీరు ఇష్టానుసారంగా డబ్బులు ఇస్తారు, మోసపోతున్నారు. ఏంటి మీకు మేము డబ్బులు ఇచ్చుకుంటే నీకేంటి, మేము ఇచ్చుకుంటామని చెప్పేసి కూడా కొంతమంది కామెంట్లు పెడుతున్నారు. కానీ ఇదైతే తప్పు, పెద్ద స్కామ్ అన్నట్టే ఇది. ఎందుకంటే ఇలానే కాదు, తనుజతో మాట్లాడిస్తాము, తనుజ దగ్గర మీకు కల్పిస్తాము, తనుజతోని మీకు మీటింగ్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా కొంతమంది పైసలు వసూలు చేస్తున్నారంట. ఆలోచించుకోండి, ఇలాంటి మాయ మాటలలో పడకూడదని చెప్పేసి తనుజ గారు స్పందించడం జరిగింది. ఈరోజు మధ్యాహ్నమే మనకు పోస్ట్ పెట్టడం జరిగింది. మీరు సోషల్ మీడియాలో వస్తున్నటువంటి దుష్ప్రచారాలు, నా పైన డబ్బులు వసూలు చేస్తున్నారు, నా పేరు వాడుకొని డబ్బులు వసూలు చేస్తున్నారు, పెద్ద స్కామే జరుగుతుంది. మీరు అట్లాంటి వలలో చిక్కుకోకండి. దయచేసి ఎవరి ఊబిలో చిక్కుకోకండి, ఎవరి మాయ మాటలు నమ్ముకోకండి. మీరు అందరి గురించి అర్థం చేసుకుంటారు, నేను చెప్పేది కూడా మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను అని చెప్పేసి తనుజ గారు ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. మీరు చిన్నపిల్లలేం కాదు, మీకు అన్ని విధాలుగా నా ఫ్యాన్స్ అందరికీ అర్థమవుతుంది, ఖచ్చితంగా మీరు అర్థం చేసుకునే స్థితిలో ఉన్నారని చెప్పేసి తను ఒక పోస్ట్ రిలీజ్ చేయడం జరిగింది, పోస్ట్ పెట్టడం జరిగింది. ఎలాంటి స్కామ్లలో మీరు ఇరుక్కోబాకండి, ఎలాంటి రూమర్స్ నమ్మబాకండి. మీరు ఏమంటారు, ఇలాంటి వాళ్ళ దగ్గర ఎందుకు డబ్బులు ఇస్తున్నారని చెప్పేసి ఉద్దేశించే తను పోస్ట్ పెట్టడం జరిగింది, స్పందించడం జరిగింది. తనుజ గారు స్పందించట్లేదని చెప్పేసి చాలామంది వీడియో చేశారు, అందులో నేను కూడా ఒక వీడియో చేశాను. తనైతే స్పందించడం జరిగింది. మీరు దయచేసి అర్థం చేసుకోండి, ఎవరి అకౌంట్లలో కూడా డబ్బులు ఇవ్వకండి. కలవాలనుకుంటే తనుజ గారికి ట్యాగ్ చేయండి, ఎవరికైనా ఏదైనా ఇచ్చి ట్యాగులు చేస్తే తనుజ గారు స్పందిస్తారు.